హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ మటన్ పాయ. సరైన పద్ధతిలో దీన్ని చేస్తే దీని టేస్ట్ అల్టిమేట్ అంటే అల్టిమేట్ అండి. అంత అద్భుతమైన రెసిపీ. నేను చేసే విధానంలో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మటన్ పాయని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లో నీట్గా క్లీన్ చేసుకున్న పాయాన్ని తీసుకొని కాల్చిన కమురు వాసన రాకుండా ఒక స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని మరొకసారి నీట్గా క్లీన్ చేసుకుందాం. ఈ విధంగా చేయడం వల్ల కమురు వాసన అనేది రాదండి. పాయ అనేది నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 3 గంటల ఆయిల్ వేసుకుందాం. ఈ పాయాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇలాచీ, లవంగ, పట్ట, అలాగే చాప్డ్ ఆనియన్ కూడా వేసుకుంటాం. ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా మంచిగా రంగు తేలే వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. మంచిగా వేగిందండి. ఇప్పుడు పాయ వేసుకుందాం. ఈ పాయ వేసుకొని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకుందాం. రుచికి సరిపడా కారం నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. అలాగే ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా, ఒక స్పూన్ జీరా పొడి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా కుక్ అయ్యేలోపు మంచి స్పెషల్ మసాలా రెడీ చేసుకుందాం. ఇలాచి, లవంగ, పట్ట, మిరియాలండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటే మంచి మసాలా పౌడర్ రెడీ చేసుకొని వేసుకుందాం. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల. నాలుగు పచ్చిమిర్చిలు చాప్ చేసుకున్నవి, అలాగే పౌడర్ చేసుకున్న మసాలా, కొంచెం ఎండు కొబ్బరి పొడి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. ఈ కుక్కర్ విజిల్ అనేది 14 విజిల్స్ వరకు రావాలి. ఇప్పుడే పాయ అనేది కరెక్ట్గా బాయిల్ అవుతుంది. లీటర్ వాటర్ వేసానండి, మంచిగా బాయిల్డ్ అవుతుంది. హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వరకు వస్తే సరిపోతుంది. ఇంకో 12 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అప్పుడు 14 విజిల్స్ తర్వాత చూడండి ఎంత అద్భుతంగా రెడీ అయిందో మన పాయ కర్రీ. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత ఈజీగా ఉంటుంది. టేస్టీ అండ్ స్పైసీగా జబర్దస్త్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.